విద్యార్థులు ప్రతిరోజు క్రమశిక్షణతో తరగతులకు హాజరై విద్యను అభ్యసిస్తే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ, గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజన సదుపాయం, ఆహార నాణ్యత, సైన్స్ ల్యాబ్ తదితర వస్తువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. అందుకు గాను అవసరమైన వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన బోధన, మౌలిక వసతులు సమకూర్చడం జరుగుతోందని అన్నారు. విద్యార్థుల పఠన సామర్థ్యం, ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు రెగ్యులర్గా హాజరయ్యేలా చూడాలని అన్నారు. ఉపాధ్యాయుల బోధనలు విద్యార్థులు శ్రద్ధగా విని క్రమశిక్షణతో సాధన చేస్తే ఒక సాధారణ విద్యార్థి కూడా ఐఏఎస్ అధికారి, శాస్త్రవేత్త లేదా సమాజానికి మార్గనిర్దేశకుడిగా ఎదగగలుగుతారని అన్నారు. పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 104 మంది విద్యార్థులు ఉన్నారని, వారు అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించాలని కోరారు. గత సంవత్సరం ఎవరు ఈ పాఠశాలలో 540కి పైగా మార్కులు సాధించకపోవడం నిరాశ కలిగించిందని, ఈసారి ప్రతి ఒక్కరూ మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణులవ్వాలని అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని జిల్లా స్థాయి కార్యక్రమాల్లో సత్కరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. ఈ పాఠశాల పిఎంశ్రీ పథకానికి ఎంపికైనందున ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని సూచించారు. విద్యార్థులు పాఠాలు బాగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భోజనం వడ్డించే ముందు ఆహార నాణ్యతను క్వాలిటీ కమిటీ ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేయాలని అన్నారు. గత సంవత్సరంలో రాష్ట్రంలో 32వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి 23వ స్థానానికి చేరిందని, వచ్చేసారి కనీసం 15వ స్థానాన్ని సాధించాలన్నదే లక్ష్యమన్నారు. అనేక మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారని, గద్వాల్ ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాల నుంచి స్థాయికి చేరిన వారు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కంటూ ప్రతిరోజు చిన్న ప్రయత్నాలతో ముందడుగు వేయాలని వారు కోరారు. అందరూ కూడా ఎగ్జామ్ తర్వాత టీచర్స్ ఏం చెప్తారు దానికి వినాలి. అండ్ ఖచ్చితంగా స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చిన తర్వాతనే మీరు చదువుతారా లేదా, ఫస్ట్ స్కూల్కి వస్తే ఖచ్చితంగా దానిని మీరు నేర్చుకుంటారు. కాబట్టి 100% మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. సో లాస్ట్ టైం కూడా ఎంతమంది అటెండెన్స్ పెట్టారు? సో లాస్ట్ టైం 97 మెంబర్స్ 40 మెంబర్స్ వేయాలని అంటున్నారు. ఇప్పుడు మనం ఇంకా చెప్పినట్టు ఇంకా ఎఫర్ట్ పెట్టి, కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా ఒక రోజు మీరాగానే అక్కడ స్టూడెంట్గా ఉంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చానంటే ఎందుకు వచ్చానంటే నేను ఖచ్చితంగా, కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా స్కూల్కి రావాలి. అండ్ ఇప్పుడు ఏం స్పెషల్ క్లాస్ ఉన్నాయి, లాస్ట్ టైం 97 ఉంటే ఈ టైం 104 మెంబర్స్ ఉన్నారంటే